అభివృద్ధి సంక్షేమ పథకాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ప్రజాప్రతినిధులు. టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు. పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్బాబు గారి అధ్యక్షతన ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలపై అధికారులతో రివ్యూ మీటింగ్ గురువారం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా 20 సూత్రాల పథకం చైర్మన్ లంకా దినకర్ గారు పాల్గొన్నారు. మరియు వారితో పాటు అతిథులుగా మాచర్ల నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ జోలకంటి బ్రహ్మారెడ్డి గారు, నరసరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ చదలవాడ అరవింద్ బాబు గారు, రాష్ట్ర గ్రంథాలయ సమితి చైర్మన్ శ్రీ గోనుగుంట్ల కోటేశ్వరరావు గారు, రాష్ట్ర హస్తకళ చైర్మన్ శ్రీమతి మంజులారెడ్డి గారితో కలిసి ఆంధ్రప్రదేశ్ నాయిబ్ బ్రాహ్మణ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ మధ్యరాల గంగాధర్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పల్నాడు జిల్లా సంక్షేమం అభివృద్ధి రంగంలో వెనుకబడి ఉంది అన్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసినప్పుడే ప్రభుత్వాన్ని ఇచ్చినటువంటి సంక్షేమం అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందుతాయని, తద్వారా రాష్ట్ర అభివృద్ధి ప్రజా అభివృద్ధి జరుగుతుందని వారు పేర్కొన్నారు. పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్బాబు మాట్లాడుతూ గ్రామస్థాయి అధికారుల నుండి జిల్లా స్థాయి వరకు గల అధికారులు, ప్రభుత్వ శాఖల సిబ్బంది, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ప్రభుత్వం అందించేటువంటి సంక్షేమం అభివృద్ధి పథకాలు ముందుకు సాగుతాయి. ప్రతి ఒక్కరూ కూడా సమన్వయంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమీక్షా సమావేశానికి ప్రజాప్రతినిధులతో పాటు జిల్లా కలెక్టర్, జిల్లా ఉన్నతాధికారులు, అధికారులు, సిబ్బంది హాజరయ్యారు.